ఎలక్ట్రానిక్ మీడియాలో విశ్లేషకుడిగా కనిపించే వ్యక్తులు అసలు రంగులు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇటీవల సాక్షిలో ప్రసారమైన డిబేట్లో కృష్ణంరాజు అనే ఓ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతి మహిళలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కృష్ణంరాజు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు ప్రకంపనలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఈ ఘటనలో అరెస్టులు కూడా చోటు చేసుకున్నాయి. కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేసి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు. ఇక కృష్ణంరాజు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కస్టడీ ముగిసినట్టు ఏపీ పోలీసులు ప్రకటించారు. ఇక ఇదే విషయాన్ని సాక్షి మినహా మిగతా మీడియా సంస్థలు ప్రచురించాయి. ఈనాడులో ఈ వ్యవహారానికి సంబంధించి ఒక కథనం ప్రసారమైంది. కానీ దాని ప్రకారం కృష్ణంరాజు పోలీస్ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించాడని, సాక్షి మీడియా గ్రూప్ తనను పావుగా వాడుకుందని, జైలు నుంచి విడుదలైన తర్వాత అమరావతి రాజధాని మహిళలను క్షమించమని ఓ వీడియోలో వేడుకుంటానని కృష్ణంరాజు ప్రకటించినట్లు ఈనాడులో ఓ కథనం ప్రసారమైంది. గతంలో కృష్ణంరాజు ఓ ఆంగ్ల పత్రికలో కీలక స్థానంలో పనిచేశాడు. ఈ నేపథ్యంలో ఆయన పదవి పోవడానికి చంద్రబాబు కారణమని కక్ష పెంచుకున్నాడు. ఇక అప్పటి నుంచి స్వీయ వీడియోలు తీయడం మొదలుపెట్టారు. అందులో చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో ఆయనను సాక్షి యాజమాన్యం సంప్రదించింది. ఇక అప్పటి నుంచి ఆయనను విశ్లేషకుడిగా రావాలని కోరింది. దీంతో కృష్ణంరాజు సాక్షిలో విశ్లేషకుడిగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవల అమరావతి రాజధాని మహిళలపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అది వివాదంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ప్రవేశించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చివరికి కృష్ణంరాజు అరెస్టుకు కావలసి వచ్చిందని ఈనాడు తను రాసిన కథనంలో పేర్కొంది. ఈ కృష్ణంరాజు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. సాక్షి మీడియా తనను పావుగా వాడుకుందని, ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వైసీపీ నేతలు పరామర్శించడం లేదని, శ్రీనివాసరావు విషయంలో తన విషయంలో చొరవ చూపించడం లేదని కృష్ణంరాజు వాపోయినట్టు తెలుస్తోంది. అయితే కృష్ణంరాజు కస్టడీకి సంబంధించిన వార్త కూడా సాక్షి మీడియాలో కనిపించకపోవడం విశేషం. ఇక దొరికిందే అవకాశంగా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా వైసీపీ అధినేత మీద విపరీతమైన వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టింది.